ఈ బాబు ఐరమ్మ, you like the snow? మంచు పడినప్పుడు ఈయన్కి కూడా ఐరాలాగా మంచులో ఆడుకోవాలని ఉంటుంది. కానీ వాడు పాపం నడచలేడు. నడచడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఇట్లా బోర్లా పడుతూ ఉన్నాడు. అందుకని లోపల తీసుకొస్తానేమో లోపలికి వచ్చి ఏడుస్తున్నాడు. వాడికి ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే మంచులో ఆడుకోవడం. నిజంగానే ఒక టెడ్డీ బేర్ పాండాలాగా ఉన్నాడు. ఆ బట్టలన్నీ వేసుకొని నాకు భలే క్యూట్గా అనిపించింది. కానీ ఎక్కువసేపు ఉంచలేము కదా, జస్ట్ అట్లా ఒక 5-10 మినిట్స్ ఉంచి లోపల తీసుకొస్తాను అంతే. ఇంక ఇట్లా డోర్ దగ్గర విండో దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు, బయటికి పోదామా అన్నట్టు. ఏమొచ్చింది బయట? ఏమొచ్చిందన్న బయట? చూడు, ఏమొచ్చింది బయట? కాదనుకుంటా. I think it's some food. Maybe chocolate. That Bestie Bestie Pinny? Yeah. She sent you chocolates? Let's see. The best. I love chocolates. నీకు ఎందుకు ఇష్టం ఉండవు చాక్లెట్లు? తింటావు కదా, ఇష్టం ఉంటాయా నీకు? Mummy. Yeah, I love you. Okay. If you and Babu go that side, then I'll go get the chocolate. You can't even drive in the snow. I can drive in the snow. Mummy, road me the snow on there. నేను డ్రైవ్ చేస్తానన్నా. Snow me. స్లోగా డ్రైవ్ చేసుకొని వెళ్దాం స్కూల్కి. స్లోగా. Daddy. ఈ చాక్లెట్స్ మా చెల్లి వాళ్ళు రీసెంట్గా యూరప్ ట్రిప్ పోయినారు. అక్కడికి పోయినప్పుడు మా కోసం చాక్లెట్స్ తీసుకొచ్చింది, అవి పంపించింది. అండ్ ఇండియా నుంచి ఒక వెరీ స్పెషల్ పార్సల్ వచ్చింది. మై ఫస్ట్ శారీ నుంచి ఒక 2 బ్యూటిఫుల్ పట్టు శారీస్ తెచ్చుకున్నాను. మై ఫస్ట్ శారీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ అనమాట, కంచి పట్టు శారీస్ తెప్పించుకోవడానికి. మా అమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్ శారీ గురించి నాకు ఇప్పటికీ మెసేజెస్ వస్తూ ఉంటాయి, ఎక్కడ తీసుకున్నారు అక్క శారీ అని. అది మై ఫస్ట్ శారీ నుంచే తీసుకున్నాము. ఫస్ట్ థింగ్ అయితే వీళ్ళ బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ వీళ్ళలాగా అయితే ఎవరు చేయలేరేమో. నాకు ఒక పర్సనలైజ్డ్ నోట్ కూడా పంపించినారు, భలే హ్యాపీగా అనిపించింది నోట్ చూసి. అండ్ నేను బ్లౌజెస్ కూడా వాళ్ళ దగ్గరనే స్టిచ్ చేయించుకున్నాను, శారీకి తగ్గట్టు జస్ట్ ప్లెయిన్ బ్లౌజెస్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. బట్ దే డూ హ్యావ్ కస్టమర్ స్టిచ్చింగ్ సర్వీస్ అనమాట. మన మెజర్మెంట్స్ ఇస్తే మెజర్మెంట్కి తగ్గట్టు స్టిచ్ చేసి పంపిస్తారు బ్లౌజెస్ కూడా. అండ్ ఇట్ కమ్స్ విత్ సిల్క్ మార్క్ ఆల్సో. అండ్ శారీస్ అయితే ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి, ఎందుకంటే డైరెక్ట్ వీవర్స్ నుంచే వీళ్ళు తీసుకుంటారు. సో మనకి షాప్లో కొనేదానికంటే ప్రైస్ డిఫరెన్స్ చాలా తెలుస్తుంది. సో నేను తెప్పించుకున్న 2 శారీస్ ఇక్కడ చూపిస్తున్నా. ఒకటేమో ఈ లావెండర్ కలర్ విత్ ఆరెంజ్ కాంబినేషన్. నేను ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఐ థింక్ వీడియో కూడా ప్రాపర్గా జస్టిఫై చేయడం లేదు, కానీ లైవ్లో ఈ కలర్ కాంబినేషన్స్ చూస్తే అట్లా అద్దిరిపోయింది. బ్రైడ్స్కి అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ శారీ ఏమో ఇది రెడ్ కలర్ కాంబినేషన్ విత్ టీల్ బార్డర్ లాగా వచ్చింది. ఇది కూడా కొంచెం యూనిక్గానే అనిపించింది నాకు కాంబినేషన్. నా దగ్గర ఈ కాంబినేషన్ శారీ లేదు. రెడ్ శారీస్ అయితే మన దగ్గర స్టాక్ ఎప్పుడు ఉంటుంది, నా క్లోజెట్ నిండా రెడ్ కలర్ శారీసే ఉంటాయి. బట్ ఈ కాంబినేషన్ పట్టు శారీ నా దగ్గర లేదు. సో దీస్ ఆర్ ద 2 లవ్లీ శారీస్. నేను లింక్ ఇస్తాను వెబ్సైట్ది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లింక్ చేస్తాను. సో వెడ్డింగ్స్ కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ ట్రై దెమ్. అండ్ ఈ శారీస్కి నేను మ్యాచింగ్గా వేసుకున్న బ్లౌజెస్ వచ్చేసి ఇవి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్లీ ఇవి నేను నా రీసెంట్ ఇండియా ట్రిప్ పోయినప్పుడు మా చెల్లి పెళ్ళప్పుడు స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ అనమాట. అండ్ మల్టిపుల్ వేస్లో దీనిని నేను యూటిలైజ్ చేసుకుంటూనే ఉన్నాను. దే ఆర్ బేస్డ్ ఇన్ విజయవాడ. అండ్ వాళ్ళు మగ్గం వర్క్ బ్లౌజెసే కాకుండా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అవి కూడా చేస్తూ ఉంటారనమాట. మనకి ఏదైనా డిజైన్ పర్టికులర్గా నచ్చి ఆన్లైన్లో వాళ్ళకి అట్లా ఫోటో పంపించినా కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అట్లనే స్టిచ్ చేస్తారు. ఆర్ వాళ్ళనే కస్టమైజ్ చేయమన్నా కూడా దే ఆల్సో హ్యావ్ బ్యూటిఫుల్ ఐడియాస్ అండ్ మంచిగా క్రియేటివ్గా చేస్తారనమాట. నాకు శైలజ గారు కూడా పర్సనల్గా తెలుసు. షీఈస్ వెరీ అకామిడేటివ్. మనకి ఎట్లా కావాలనో డిజైన్ బాగా అర్థం చేసుకొని మనకు కావాల్సినట్టు స్టిచ్ చేస్తారు. సో డెఫినెట్లీ మీకు మగ్గం వర్క్ ఐడియాస్ కావాలి అంటే నాట్ ఓన్లీ విజయవాడ, ఆల్ ఓవర్ ప్లేసెస్ కూడా తను షిప్పింగ్ కూడా చేస్తారు. సో డెఫినెట్లీ ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్ది అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా. నాకు వింటర్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చాలా వెయిట్ చేస్తున్నా, బికాజ్ ఆబ్వియస్లీ బయటికి పోలేకపోతున్నాం, ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అండ్ యూ కెన్ ఇమాజిన్ 2 పిల్లలతో ఇట్లా ఇంట్లోనే 24 hours ఉంటే ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందో. అఫ్కోర్స్ వీళ్ళతో టైం స్పెండ్ చేయడం అదంతా మై ఫేవరెట్ పార్ట్, బట్ స్టిల్ ఇట్ ఈస్
ఫ్రస్ట్రేటింగ్ సమ్ టైమ్స్. డే ఇన్ డే అవుట్ ఇంకా అదే అయిపోతూ ఉంటుంది కదా. ఆ ఫ్రస్ట్రేషన్ ఒకరికి చెప్తే అర్థమయ్యే ఫ్రస్ట్రేషన్ కూడా కాదు. నాకు ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు ప్రొడక్టివ్గా లేనేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బికాస్ డే అంతా పిల్లల్ని చూసుకోవడంలోనే అయిపోతుంది. అండ్ మార్టిన్ కూడా ఫుల్ టైం వర్క్, ఆఫీస్కి పోవాల్సిందే, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షనే ఉండదు. అండ్ తన వర్క్ టైమింగ్స్ కూడా కొంచెము క్రేజీగానే ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ టు ఈవినింగ్. వింటర్ అయ్యేదాకా ఇది ఇట్లనే జరుగుతూ ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ 2 more months. వింటర్ అయిపోతే కొంచెం బెటర్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను ఒక డాక్టర్ చెకప్ కోసం వచ్చిన. సో దిస్ ఈజ్ రెగ్యులర్ యాన్యువల్ చెకప్. మిస్ కాకుండా చేపిస్తాడు మార్టిన్. నేను మర్చిపోయినా కూడా హీ విల్ రిమెంబర్ దిస్. యూఎస్లో ఉండే వాళ్ళకి ఫర్ మోస్ట్ ఆఫ్ అవర్ ఇన్సూరెన్సెస్ యాన్యువల్ చెకప్ కవర్డ్ అయి ఉంటుంది. బట్ చాలామంది అది యూటిలైజ్ చేసుకోరు, ఏం చేయించుకుంటాంలే అని. బట్ I would recommend, like అమ్మాయినా అబ్బాయినా, but especially if you are women and above 30, definitely go for this annual checkup. యూఎస్లోనే కాదు, ఏ కంట్రీలో ఉన్నా కూడా, ఇండియాలో ఉన్నా కూడా డెఫినెట్లీ యాన్యువల్ చెకప్స్ అనేవి ఇంపార్టెంట్. జస్ట్ టు సీ లైక్ యూనో మన ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, అంటే చిన్నవి ఏమైనా ఉన్నా వి వుడెంట్ నోటీస్. ఎస్పెషలీ కిడ్స్ని టేక్ కేర్ చేసుకుంటున్నప్పుడు మన గురించి మనం పట్టించుకోము, ఎంత క్వాంటిటీస్లో ఫుడ్ వైటమిన్స్ తీసుకుంటున్నామా లేదా కరెక్ట్గా అనేది. బట్ ఇఫ్ యూ గెట్ అన్ యాన్యువల్ చెకప్ డన్, అంత ఎఫర్ట్ ఏం పెట్టనవసరం లేదు. జస్ట్ ఒక రోజు ఒక హాఫ్ డే స్పెండ్ చేస్తే చాలు కదా. సో I would strongly recommend, because when we are taking care of the family, ఫస్ట్ మన గురించి మనం పట్టించుకోవడం చాలా ఇంపార్టెంట్. అది నేను చాలా హార్డ్ వేలో నేర్చుకున్నాను. నేను ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నా కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎనీవేస్ హై చూపిస్తుందంట. సో అందుకని నాకు ఆ టెస్ట్ ఒకటి చేయలేదు. అండ్ ఆల్సో పాప్స్మియర్ టెస్ట్ కూడా పెండింగ్ ఉంది. అది నాకు ప్రెగ్నెన్సీలో చేస్తున్నారో లేదో నాకు సరిగ్గా గుర్తులేదు. సో అది కనుక్కోవాలని చెప్పారు. ఇది చెప్పాడు, అది చెప్దామా? ఈ లాస్ట్ 1 month ఎట్లుందంటే రకరకాలుగా ఉండింది. ఫస్ట్ ఇయన్ సర్జరీ అయిపోయిన 1 week తర్వాత ఐరా స్కూల్ నుంచి ఏదో ఎక్కించుకొని వచ్చింది. అది ఫీవర్, కోల్డ్, కాఫ్ అన్నీ మిక్స్ అనమాట. చాలా సివియర్గా ఉన్నింది. ఐరాక్ తగ్గుతున్నప్పుడు ఈయనకి స్టార్ట్ అయింది. ఆబ్వియస్లీ ఒకరి నుంచి ఒకరికి వస్తూనే ఉంటుంది కదా. కానీ ఈయనకి మేబీ బికాస్ ఈజ్ టూ యంగ్ కొంచెం ఇంకా ఎక్కువ సివియర్ అయింది. అసలు లాస్ట్ వీకెండ్ అయితే ఇంకా అసలు వీకెండ్ ఎట్లా వచ్చింది ఎట్లా పోయిందని కూడా అర్థం కాలేదు. వాడికి ఫుల్ వామిటింగ్స్, ఐరాకి హై ఫీవర్, ఐరాకి వామిటింగ్స్, అసలు ఎట్లట్లోనో రకరకాలుగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం బెటర్, ఐరాకి తగ్గింది. షీ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్. లిటరలీ మోర్ దాన్ 1 week ఐరా స్కూల్ పోలేదు. అండ్ ఈ బాబుకి ఇప్పుడు కొంచెం పర్లేదన్నమాట. ఇప్పుడు వాడికే మెడిసిన్స్ పికప్ చేసుకోవడానికి వచ్చిన. వీకెండ్ మేము అర్జెంట్ కేర్ తీసుకుపోతే ఐరాకేమో ఇయర్ ఇన్ఫెక్షన్ అన్నారు, యాంటీబయాటిక్స్ ఇచ్చినారు. అది వేయలేదు, కానీ నెక్స్ట్ డే హాస్పిటల్ నార్మల్ పీడియాట్రిషియన్ దగ్గర తీసుకుపోతే ఇయర్ ఇన్ఫెక్షన్ ఏం లేదు, అంత నార్మల్ అన్నారు. వీడికేమో అర్జెంట్ కేర్లో స్టమక్ బగ్ అన్నారు. పీడియాట్రిషియన్ దగ్గర తీసుకుపోతే వీడికి స్టమక్ బగ్ కాదు, ఇయర్ ఇన్ఫెక్షన్, అందుకే ఇట్లా అవుతుంది అన్నారు. సో రెండు కాంట్రడిక్టింగ్గా ఉంటే అసలు ఏది ఎవరిని ఫాలో కావాలన్నా ఎవరిది వినాలన్నా కూడా అర్థం కాకుండా అట్లా ఉంది. లిటరలీ ఇద్దరు కంటిన్యూస్గా ఏడుస్తూ, ఒకరిని ఎత్తుకుంటే లైక్ వీడిని ఎత్తుకుంటే ఐరాకి ఏదైనా నీడ్ కావాలంటే ఐరాని ఎత్తుకోలేను. అండ్ నిన్నటి దాకా మార్టిన్ ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఇంకా తను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కదా, హీ హ్యాస్ టు గో టు ఆఫీస్. సో ఇంకా లీవ్స్ కూడా లిమిటెడే ఉంటాయి కదా ఆల్రెడీ. ఐ థింక్ ఎట్లా అంటే ఇది ఈ ఫీలింగ్ ఇది ఫిజికలీ ఎగ్జాస్ట్ కాము పిల్లలతో ఉన్నప్పుడు. వెన్ యూఆర్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్ అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, ఆడుకోవడం అది వేరు. అప్పుడు ఇట్లా ఎగ్జాస్టింగ్గా అనిపించదు. వెన్ యూఆర్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, డే టు డే యాక్టివిటీస్, తినిపించడము, రెడీ చేయడము, ఇట్లా ఇవి ఎక్కువ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తాయి కదా. ఐ థింక్ లైక్ సాయంత్రం అయ్యేసరికి ఐఎమ్ నాట్ గెటింగ్ టైర్డ్ ఫిజికలీ, ఎమోషనల్గా టైర్డ్ అయిపోయి దానివల్ల నాకు ఏం చేయబుద్ధి కావడం లేదు. సో కొంచెం అసలు ప్రొడక్టివ్గా కూడా ఉండడం లేదు ఈ మధ్య అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కదా. మొత్తం ఊర్లో పిల్లలందరూ సిక్కున్నట్టున్నారు. ఫుల్ రష్ ఉంది డ్రైవ్ త్రూ దగ్గర.
మనకి యూఎస్లో మనకి డాక్టర్ దగ్గర మెడిసిన్స్ ఇయ్యరు. డాక్టర్ విజిట్ అయినాక డాక్టర్ ఫార్మసీకి ప్రిస్క్రిప్షన్ పంపిస్తే అది రెడీ అయినప్పుడు వాళ్ళు మనకు మెసేజ్ చేస్తారు. అప్పుడు మనం పోయి పిక్ చేసుకొని రావాలి. సో అందుకే ఈ వెయిటింగ్, ఈ లేట్ ఇదంతా డ్రైవ్ త్రూలోనే అవుతుంది, కానీ వెయిట్ చేయాలి చాలాసేపు. బికాస్ ఇప్పుడు మొత్తం చాలా మందికి ఇన్ఫ్లుయెన్జా ఉంది, ఫ్లూ ఉంది, స్టమక్ బగ్ ఉంది, ఏవేవో వైరస్లు తిరుగుతున్నాయి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ సిక్, చిన్న పెద్ద అని తేడా తెలియకుండా. సో ఈ టైంలో సిక్నెస్ ఉన్నప్పుడు ఐరా ఈయన్ ఏజ్లో ఉన్నప్పుడు అసలు స్క్రీన్ టైం అనేది ఉండేది కాదు. హార్డ్లీ షీ యూస్ టు వాచ్ ఎనీ స్క్రీన్. కానీ ఈయన్కి స్క్రీన్ టైం కొంచెము ఐరాతో కంపేర్ చేస్తే, ఐరా ఏజ్లో ఉన్నప్పుడుతో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ ఎక్కువనే ఉందని చెప్పాలి. బికాజ్ ఐరా ఈజ్ వాచింగ్ కదా, అప్పుడు తను కూడా చూస్తున్నాడు ఆటోమేటికలీ. బట్ వీఆర్ ట్రయింగ్ టు లిమిట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మ్యాక్స్ 1 to 2 hours ఉంటుంది డేలో. హాయ్ చెప్పు, మా వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ హాయ్, సబ్స్క్రైబ్ చెప్పు. హాయ్. చెప్పు. ఈరోజు మనం డాక్టర్లో ఉన్నాం. మమ్మీ స్క్విషీ టాయ్ ఇచ్చింది. ఎందుకు వచ్చినాం డాక్టర్ దగ్గరికి? ఈయన్కి సర్జరీ అయింది కదా, దానికి ఫాలో అపాయింట్మెంట్, ఫాలో అప్ చెకప్, అది తగ్గిందా లేదా అని చెక్ చేయడానికి. స్టిచెస్ పడినాయి కదా ఈయన్కి, ఇక్కడ సర్జరీ జరిగినప్పుడు స్టిచెస్ పడినాయి కదా, అది కంప్లీట్గా హీల్ అయిందా లేదా అని డాక్టర్ చెక్ చేయాలి కదా, అందుకు వచ్చినాం. మనం కూడా స్క్విషీ టాయ్ తీసుకొచ్చాం. వెరీ ఇంపార్టెంట్ స్క్విషీ టాయ్. I have squishy toys. ఒకటే మమ్మీ ఇచ్చింది. ఏం చేస్తున్నావురా? ఎందుకలా పడేస్తున్నావు? పోస్ట్ సర్జరీ వచ్చే కాంప్లికేషన్స్ గురించి అడుగుతుంది కదా, లైక్ వామిటింగ్స్ అవుతున్నాయా, ఆర్ ఇంకేమైనా ఇష్యూస్, అవన్నీ కూడా వాడికి లాస్ట్ వీక్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ హెల్త్ బాగాలేదు కదా, ఇయర్ ఇన్ఫెక్షన్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఐ వాజ్ టెల్లింగ్ హర్ లైక్ హీ హ్యాడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, బట్ ఐ థింక్ అది ఇయర్ ఇన్ఫెక్షన్ వల్ల బికాస్ ఆఫ్ దిస్ అని. ఐ థింక్ హీస్ గుడ్. ఇట్స్ మంచిగా హీల్ కూడా అయిపోయింది, అసలు ఏం కనిపించడం లేదు యాక్చువల్లీ. అదే పనిగా గుర్తి చూస్తే తప్ప స్కార్ కూడా కనిపించడం లేదు. మా ఐరమ్మ ఈ స్క్విషీ టాయ్ చూపించాలని అక్కడి నుంచి చాలా తనకలాడుతుందబ్బా. చూపించినావా? చూపించా. హ్యాపీనా? ట్రీట్మెంట్ అంతా బాగా జరిగింది, అంతా హీల్ అవుతుంది అన్నారు. ఇంకొక 1 monthలో ఆ కొంచెం స్కార్ కూడా ఇంకా చాలా వరకు తగ్గిపోతుంది అని చెప్పినారు. మాకు స్కూల్కి ఇంకా టైం ఉంది, మధ్యలో 1/2 hour టైం ఉంది. ఊరికి ఎట్లా టైం పాస్ చేయాలి? అయ్యయ్యో, ఇట్స్ ఓకే, తినొచ్చు నువ్వు. ఇది బాబుకి ఇస్తావా కొంచెం? ఊరికే మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి స్టార్ బక్స్ లో తింటున్నాం. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా ఛానల్లో ఎట్లాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేసి లెట్ మీ నో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.